హాయ్ వ్యూవర్స్, ముందుగా వెనకాల అటాచ్ చేసినటువంటి నా యూట్యూబ్ ఛానల్ సంబంధించి పేజ్ వీడియోలు అది చూడండి. ఎందుకంటే నాకు 3 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 4 రోజులు అవుతుంది. ఇది ఈ మధ్యలో నాకు పెరిగిన సబ్స్క్రైబర్స్ 3000 మంది. బేసికల్గా నేను ఏదన్నా క్రైమ్ అవేర్నెస్ వీడియో ఇచ్చినా, లేదు ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో ఇచ్చినా, ఆ వీడియోకి మినిమం 1 lakh వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా 500-600 అలా వస్తారు. ఆన్ యావరేజ్ పర్ డే నేను చేసే వీడియోలు క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో మాత్రం నేను చెప్తుంది దగ్గరగా 5 నుంచి 6 ఉంటాయి. అట్లాంటిది గత 4 రోజులుగా నేను చేసిన వీడియోలు ఎన్ని తిప్పితే రోజు మొత్తం మీద 2, 3 లేదా ఒకసారి 1 ఉంటుంది. ఏపీ డిఎస్సి టాపిక్ నేను తీసుకున్న తర్వాత నేను పడ్డటువంటి ఆ సైకలాజికల్ ప్రెజర్ అనొచ్చు. నేను తీసుకున్నది చాలా హెవీ. నాకు వచ్చిన మెయిల్స్, కాల్స్, టైంకి తిన్నానో తెలియదు, పడుకున్నానో తెలియదు. ఇంత చేసింది ఎందుకు? గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోయినవాడిగా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి, గ్రూప్ 2 రిమైనింగ్వి రాసి, బ్యాంకు రిమైనింగ్వి రాసి, కొన్ని వచ్చి కొన్ని రాక, నాకు నచ్చి జాయిన్ కాక, ఇలా రకరకాలుగా ఉంటే, ఒక జర్నలిస్ట్గా మారిన తర్వాత ఈ అన్ఎంప్లాయ్స్తో పాటు సమాజం సంబంధించిన అందరి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత, లేదు అన్ని అంశాల మీద దృష్టి పెట్టాలని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ డిఎస్సికి సంబంధించి, ఈ డిఎస్సి యాస్పిరెంట్ సంబంధించి వాళ్ళు పడుతున్న బాధ ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఒక వీడియో ఇచ్చాను. అందులో లాస్ట్ ఆప్షన్ క్లోజ్ అన్నట్టు చెప్పాను. అక్కడ ఏంటి, మరలా టెట్ పెట్టండి అని అడిగారు. ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో టెట్ పెట్టారు. 2024లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరలా అక్టోబర్లో, నవంబర్లో టెట్ పెట్టారు. ఇప్పుడు టెట్ పెట్టాలి అన్నా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవన్నీ వచ్చేసి చేతికి వచ్చేటప్పటికి జూనో జూలై అయిపోయింది. మళ్ళీ అప్పటికి టెట్ అంటే మళ్ళీ 9 రోజుల టైం అంటే డిఎస్సి మరలా ముందుకు వెళ్ళిపోయింది. అంటే మరలా వాయిదా. సో అది వద్దు. సుప్రీంకోర్టు అందుకే చెప్పి ఇంకా టెట్ పెట్టేది ఏమీ లేదు, వెళ్ళి కింద కోర్టులో అడగండి అని డిఎస్సిని వాయిదా వేయలేము అన్నారు. సో కరెక్ట్, ఆ వీడియో ఇచ్చా. ఆ వీడియో కిందకి మల్టిపుల్ కామెంట్స్ ఏమైనా వచ్చాయి, మాకు టైం కావాలి, సిలబస్ చాలా ఉంది అనేసి. ఈవెన్ అప్పుడు కూడా నేను దానికి ముందు వీడియోలోనే అప్పుడు చెప్పున్నాను, ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచి ఎగ్జామ్ అంటున్నారు కదా అని. ఇక అప్పుడు కొంతమంది ఏమన్నారు, సార్ మేము పేద బడుగు బలహీన వర్గాల ప్రజలము, ఆ పూట పని చేస్తే తప్ప ఇల్లు గడవదు, అటువంటి వాళ్ళం సార్ మేము. దెన్ నోటిఫికేషన్ ఇచ్చాక 90 రోజులు టైం ఇస్తామని చెప్పేసి లోకేష్ చెప్పాడు, అందుకని మేము ఇట్లా ఉన్నామని చెప్పి మీరు అంతా అంటుంటే, దాని మీద లాస్ట్ 3 డేస్గా వీడియోలు ఇస్తూనే ఉన్నానా లేదా? మీ ప్లేస్లో ఉండి ఆలోచించా, మీకోసం నా క్రెడిబిలిటీ అంతా ముందు పెట్టి లోకేష్ టీంలో ఉన్న వాళ్ళతో మాట్లాడా. ఈ టైంలో ఏ జర్నలిస్టు, ఏ మీడియా కూడా మీ టాపిక్ రైజ్ చేయకుండా ఎవడపైనాడు చూసుకుంటూ ఉంటే, నేను మాత్రం ఒళ్ళంతా పులుముకొని వీడియోలు చేస్తే, చివరికి లోకేష్ టీంలో కీలకమైన అధికారి నుంచి నాకు కాల్ వస్తే నేను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ప్రతిదానికి. అండ్ ఆ తర్వాత ఆయన మొత్తం చెప్పాక దానిని వివరంగా మార్నింగ్ వీడియో నేను ఇచ్చాక దాని కింద కామెంట్లు ఏంటండి? ఆ కామెంట్లు చూస్తే నాకు అనిపించింది కదా, నేను ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్ టచ్ అయినటువంటివి, ఏ మీడియా టచ్ అయినటువంటి చాలా టచ్ చేసి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి చాలామందికి న్యాయం చేశాను. బట్ ఎప్పుడు కూడా ఇంత దారుణంగా బూతులు తినటము, అక్షంతలు వేసుకోవడం నేను జరగల. నేను ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయను, అలాగే వెళ్తాను, నాకు సిగ్గు రావాలి. ఎందుకంటే మూర్ఖంగా వాదిస్తున్న వారి తరఫున నేను వకల్తా పుచ్చుకొని వారి తరఫున మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఇదే విషయం నాకు చెప్తే, ఇదే విషయాన్ని నేను తిరిగి వీళ్ళకి చెప్తుంటే అందులో కొంతమందికి అర్థమైంది, సైలెంట్గా ఉన్నారు. ఇంకొంతమంది అర్థం కాక వాళ్ళ మంచి కోసం ముందు నిలబడ్డటువంటి నన్ను మరలా నానా మాటలు అంటూ ఉంటే, ఎందుకు వచ్చానరా వీళ్ళ తరఫున మాట్లాడతానని చెప్పేసి సిగ్గేసి బాధేసి వెళ్ళిపోతూ ఈ వీడియో ఇస్తూ ఉన్నా. 1 ఇయర్గా 2024 ఎన్నికలకు ముందు డిఎస్సి అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను ఇదే టాపిక్. కూటమి గవర్నమెంట్ వచ్చాక ఫాలోఅప్ చేస్తాను. వెనకాల పెట్టిన వీడియోస్ అవే డేట్తో సహా ఉన్నాయి, చూడండి, నెలల తరబడి ఉన్నాయి. అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటి, ఈ డిఎస్సి ఎప్పటికప్పుడు ఇస్తాడు, మీరు డిఎస్సికి రోజువారీ ప్రిపేర్ అవుతూనే కొంత సమయం అన్నది వేరే వాడికి కేటాయించుకొని ఈ డిఎస్సిని మాత్రం వదలకండి అని చెప్పా. ఓన్లీ నోటిఫికేషన్ ఇచ్చాక మాత్రమే ప్రిపేర్ అవుదామని అనుకుంటూ ఉంటే, ఇక జాబ్ ఎలా వచ్చింది ఏంటంటే మీ చాయిస్. నోటిఫికేషన్ ఇచ్చాక మాత్రమే ప్రిపేర్ అవుతాం, ఈజీగా జాబ్ కొడతాం అనుకున్నవాడికి 40 రోజులైనా ఒకటే, 4 రోజులైనా ఒకటే. అంత టాలెంట్ మీ దగ్గర ఉంటే హ్యాపీగా కొట్టండి, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా. నేను మరలా చెప్తున్నాను, ఏ ఒక్కరిని డిస్కరేజ్ చేసే ఉద్దేశం నాకు లేదు, నన్ను తిట్టని ఏ ఒక్కరి మీద నాకు కోపం లేదు.
మీలో చాలామంది ఏమంటున్నారు, లోకేష్ చెప్పాడు, లోకేష్ చెప్పాడు, లోకేష్ చెప్పాడు. ఏం చెప్పాడు? ఇవ్వగలం పాదయాత్రప్పుడు ఏం చెప్పారు? డిఎస్సి ఇచ్చాక 90 రోజులు టైం ఇస్తామని చెప్పారండి అన్నారు. ఓకే, నేను మార్నింగ్ అధికారితో కూడా అదే అడిగాను. ఆయన కూడా మరలా నాకు ఏం చెప్పారు, శివగారు కూటమి గవర్నమెంట్ రాగానే డిఎస్సి పెడదామని మేము అనుకొని ఫైల్ మొత్తం రెడీ చేస్తే ఏమడిగారు, టెట్ పెట్టండి అన్నారు. టెట్ పెట్టాం. టెట్ పెట్టాక 90 రోజులు టైం అన్నాం. ఆ తర్వాత వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టు ఏమంది, ఎస్సీ వర్గీకరణ ఇచ్చింది. దాని తర్వాత వచ్చేసి కమిటీ వేసాం, ఎస్సీ వరకు క్లారిటీ తీసుకున్నాం. ఈలోపు ముందు సిలబస్ ఇద్దాం. సిలబస్ ఇస్తున్న మూమెంట్లో నవంబర్లోనే క్లియర్గా లోకేష్ గారు చెప్పారు. ఇప్పటికే బాగా లేట్ అయింది, 90 రోజులు అంతకుమించి లేట్ అయిపోయింది, ఇంకా డిలే కరెక్ట్ కాదు, నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం 40 రోజులు ఎగ్జామ్ పెడతాం, రెడీగా ఉండని అప్పుడే చెప్పాడు ఆయన. మరి ఇది కన్సిడర్ చేయరా? అండ్ ఫిబ్రవరిలో అసెంబ్లీ సెషన్లో క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏమండి మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు డిఎస్సి ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం, వారిని ప్లేస్మెంట్ కూడా ఇస్తామని చెప్పేసి అంటే మరి అది కన్సిడర్ చేయరా? ఇన్ని క్లారిటీగా ఉన్నప్పుడు ఓన్లీ కొంతమంది కొద్దిమంది పొలిటికల్ ట్రాప్లో ఉన్నారా, లేదన్నప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ట్రాప్లో ఉన్నారా, లేదన్నప్పుడు నిజంగానే పాపం వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులుగా ఉండి బయట ఏదో పని చేసుకుంటూ ఉంటూ ఈ నోటిఫికేషన్ ఇచ్చేదాకా ప్రిపేర్ అవుతున్న తర్వాత నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిపేర్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నట్టయితే అది ఇంకా వాళ్ళ ఇదండి. ఎప్పుడు కూడా 100 మంది ఉంటే ఆ 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం. ఖచ్చితంగా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కొంతమందికి వచ్చేసి ఎస్ ఇదే మాకు కావాల్సిందని అనుకుంటూ ఉండొచ్చు, ఇంకొంతమంది సరే ఎఫర్ట్ అయితే పెడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. శివగారు నాకు మార్నింగ్ అని చెప్పింది అదే. ఎందుకదే చెప్తున్నాడంటే ఇదిగో వీడియో కింద కామెంట్స్ చూసి నాకు అదే అనిపించింది. అదేమంటే గుడ్ న్యూస్ లేదా అంటే వాయిదా వేయటం మాత్రం మీకు గుడ్ న్యూసా? మరలా అది వాయిదా వేస్తే ఈలోపు ఆ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్లు వస్తాయి కొంతమందికి, వాళ్ళు మరలా కోర్టులకు వెళ్తారు, మా సర్టిఫికేట్లు వచ్చేసి మాకు టెట్ పెట్టండి అని చెప్పేసి మరలా వాయిదా పడిద్ది. ఆల్రెడీ మొన్న వచ్చేసి రిటైర్మెంట్ అయిన టీచర్లకు సంబంధించి రేపు ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే దానికి సంబంధించి ఆ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పుడు భర్తీ చేయలేదు, దెన్ ఆ పోస్టులు ఖాళీగా ఉంటాయి అంటే స్టాఫ్ ఉండరు, పిల్లలకు పాఠాలు ఎలా? అండ్ అకాడమిక్ ఇయర్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన 1-2-3 మంత్స్ నుంచి కంప్లీట్ చేస్తుంటే ఒక రకం, అది కంప్లీట్ చేయకుండా మళ్ళీ 6 నెలలు 7 నెలలు మళ్ళీ 1 ఇయర్ అయితే అప్పుడు ఏంటి? అసలు ఎక్కడన్నా ఏమన్నా పొంతనుందా? ఇంత క్లారిటీగా వాళ్ళు ఉన్నారు. మీ పక్షాన మాట్లాడుతూ మీ వాదన మొత్తం ప్రభుత్వానికి వినిపించాను, మీలో ఒకటిగా ఉంటూ ఆ బాధను నా బాధను ప్రభుత్వం ముందుంచితే వాళ్ళు నాకు మొత్తం క్లారిటీ ఇస్తే దాన్ని మొత్తం తీసుకొచ్చి మీకు చెప్తే మీరు వాళ్ళలాగా మారిపోయారు. మీరు అంతేలే, లొకేషన్ తిడుతూ నన్ను తిడుతూ ఏంటి అసలు అది? నా గురించి మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. జర్నలిస్ట్ ప్రొఫెసర్ ఎటువంటి వాడు, క్యాటలిస్ట్ ఎస్పీ ఎటువంటి వాడు, ఎంక్వైరీ చేయండి. మీ జిల్లాలో జర్నలిస్టులకు నా గురించి అడగండి, వాళ్ళు చెప్తారు నేను ఎలాంటి వాడిని. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఆయన యొక్క తప్పిదాలని పద్ధతిగా విమర్శించినటువంటి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ నాదే ఉండిద్ది. పద్ధతిగా ఎక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉండదు, విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో. బెదిరింపులు వచ్చాయా, నన్ను తీసుకెళ్లి సిఐడి వాళ్ళ చేత వచ్చేసి రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు, ఎన్నెన్నో చేశారు, వెనక తగ్గల. అండ్ ఆ రోజు నాకు లోకేష్ గారైనా చంద్రబాబు గారైనా ట్విట్టర్లో వచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అసలు ఆయన ఏం తప్పు చేయంటే క్వశ్చన్ చేస్తున్నారు తప్ప అతను వాళ్ళకి కలిసింది లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి పొలిటికల్గా వచ్చేసి అడుగులు వేసింది లేదు. ఆ రోజు మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నా. నా తప్పు అసలు ఏముంది చూపండి అని చెప్పేసి వాళ్ళని అడిగి నా తప్పు ఏమి లేదో నేను ప్రూవ్ చేసుకొని నైట్ పంపకూడదని చెప్పేసి వాళ్ళు అంటే సరే నైట్ ఉంటా అని చెప్పేసి ఉండి మార్నింగ్ వచ్చారు. నిన్న చెప్పి మొన్న కూడా ఇప్పటికి నా మొబైల్ వాళ్ళు ఇవ్వాల, అవసరం తీసేసుకోండి అని చెప్పేసి అనేసారు. కొత్త మొబైల్ OnePlus. అదేమంటే మాకు అదే ప్రూఫ్, అందులో డేటా ఎంత రకాలుగా ఇబ్బంది పెట్టాలంటే రకాల ఇబ్బంది పెట్టేశారు. అప్పుడు వైసీపీ శాడిజం అది. ఆ తర్వాత క్వాష్ చేసింది కోర్టు, క్వాష్ పిటిషన్ వేశారు. ఎవరైతే కేసు పెట్టారో ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు కాబట్టి ఎఫ్ఐఆర్లో పేరున్న వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు, హైకోర్టుకి. చూసి అసలు ఇదొక కేసా ఏముందని చెప్పేసి మీరు కేసు పెట్టారని చెప్పేసి కేసు కొట్టి అవతల పడేశారు. ఆ తర్వాత మరి ఏ పోలీసు అయితే నన్ను తీసుకెళ్లారో వాళ్ళే ఫోన్ చేసి సార్ మీ ఫోన్ ఎట్టి తీసుకున్నాక ఇదిగో మీ ఫోన్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల అంటే కనీసం చిన్న క్షమాపణ లేదు, ఏం లేదు. సో అట్లా ఉండి కూడా నేను 2024 వరకు పోరాడా, అది నేను. ఆ తర్వాత కూడా ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా తప్పు అంటే అరే సూపర్ చేశారని అనలా, తప్పును తప్పనే అన్నా, ఒప్పును ఒప్పనే అన్నా. ఇంత చేస్తూ పోతా ఉంటే చెప్పాను కదా, మూర్ఖులని రంజింపజేయలేం, మూర్ఖులతో వాదించలేం, మూర్ఖుల మెప్పు కోసం పోరాడుతుంటే మనం కూడా మూర్ఖంగానే పోతాం, అన్యాయంగా ఇబ్బంది పడతాం. ఇక మీద నేను మరలా చెప్తున్నా, ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఎప్పటికైనా ఇలాగే ఉంటా. ఎలా ఉంటాను? ప్రజల యొక్క మంచి కోసం నేను ఫైట్ చేస్తా, ప్రజలకు మంచి జరిగినప్పుడు నేను వీడియోలు చేస్తా. అండ్ ఎవరు పట్టించుకునే సమస్య అన్నప్పుడు అది నిజంగా సమస్య కాదా చెక్ చేస్తా.
ఎస్, అవతల ఎటువంటి వాడైనా మంచోడా, చెడ్డోడా, చిన్నోడా, పెద్దోడా, కులమా, మతమా ఏదైనా నేను చూడను. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సమస్యకు పరిష్కారం దొరికిద్ది. సమస్యకు పరిష్కారం దొరకకపోయినా అసలు ఆ సమస్య కారణం ఏంటో తెలిసిద్ది. అప్పుడు అవతల వాళ్ళు అట్లీస్ట్ అమ్మయ్య సమస్యకు పరిష్కారం దొరకపోయిందిరా, ఆ సమస్య కారణం ఇదంటరా, అట్లయితే మనమే దాన్ని రెక్టిఫై చేసుకుందని చెప్పేసి అనుకుంటారు. అలా ఈ డిఎస్ సంబంధించి నేను చేసింది అది. అండ్ క్లియర్గా నార్మలైజేషన్ రద్దు చేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టడానికి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. నా వీడియోలు చేసిన తర్వాత ఆ దిశగా ఇంకా అడుగులు వేస్తున్నారు. అంతకు మించిన గుడ్ న్యూస్ ఉందా మీకు? ఆ న్యూస్ కూడా మీకు కనపడలేదా? అలా క్లియర్గా చెప్పారు శివ గారు, ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్లో పెట్టాల్సింది ఎగ్జామ్, లేదు మేలో కనుక పెట్టేసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఫ్రీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ల్యాబ్లు మొత్తం మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కంప్యూటర్ ల్యాబ్లు. సో అట్ ఏ టైం ఒకే రోజు ఎగ్జామ్ పెట్టవచ్చు. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అన్నప్పుడు అప్పుడు అయిపోయేది. ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చేసి జూన్ జూలైలో పెట్టేటప్పటికి అప్పటికే కాలేజీలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అవైలబిలిటీ కష్టంగా ఉందండి, మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని అని అన్నారు. అది గుడ్ న్యూస్ కదా మీకు? ఇక డిస్కషన్ అనవసరం. నేను చాలా క్లారిటీగా డే 1 చెప్తున్నది ఇదే. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని అడుగులు ముందుకు వేసి విజయం సాధించండి. ఆ నార్మలైజేషన్ రద్దు చేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టే విధంగా అడుగులు ముందుకేస్తే ప్రభుత్వాన్ని ఆశిద్దాం. ఈ కేటీఎస్పీ శివప్రస్ ఛానల్ మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. నా దరిదాపులలో ఏ మీడియా కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఉండరు. అంత జెన్యున్గా ఉంటాయి. ప్రతి కామెంట్కి అంతే విధంగా నేను రిప్లై ఇస్తా. ఎక్కడన్నా తెలిసి తెలియకుండా ఏదైనా చిన్న పొరపాటు అనేది జరిగితే క్షమాపణ చెప్పి వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను తిడితే అడ్డదిడ్డంగా వీడియోలు పెట్టినా సరే నా తప్పు ఏదైనా చూసుకుంటే నా తప్పు ఏంటంటే వాడి కర్మను వదిలేస్తా. అంతే తప్ప వాదులాటలు, వితండవాదం, వాళ్ళని టార్గెట్ చేస్తూ వీడియోలు, వీళ్ళని టార్గెట్ చేస్తూ వీడియోలు ఉండవు. కనీసం ఇంతవరకు ఒక చిన్న యాడ్ తీసుకొని నేను ఛానల్ నడుపుతూ ఉన్నా. ఒక్క యాడ్ కూడా నేను తీసుకోను. ఓన్లీ యూట్యూబ్లో ఇచ్చే రెవెన్యూ రిలేటెడ్ యాడ్లు తప్ప ప్రమోషన్ చేయను. ఓవర్ పబ్లిసిటీ ఉండదు, ఓవర్ ఎంతూజియాజం ఉండదు. నాకు సూపర్ థ్యాంక్స్ ఒకటి డబ్బులు పంపండి అండ్ జాయిన్ బటన్కి జాయిన్ అయిపోయింది ఉండవు. చెప్పే కదా, ఎథికల్ జర్నలిజం నేను చేస్తుంది. నిజమే, మన సమాజంలో నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి అడుగులు వేస్తూ పోతూ ఉంటే రాళ్ళ దెబ్బ తగులుతాయి. ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నిన్న నైట్ చెప్పింది కూడా మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి అంత ఇదిగా కూడా ఎందుకు చెప్పాను? టైం లేదు అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మీ కాలు పట్టుకుంటాం సార్ టైం ఇవ్వండి టైం అని అంటున్నారో, లేదయ్యా మా నాన్న బతకాలని కోరుకున్నా కానీ బ్రతకలేదు ఆయన. నేను ఉన్నప్పుడు బతికించుకున్నా, నేను దూరంగా ఉన్నాను. దాన్ని ఆయన భయపడ్డాడు, చనిపోయాడు. నిజంగా భయపడ్డాడు మా నాన్న ఆ రోజు. మా నాన్న ఆ రోజు కనుక భయపడకపోతే ఖచ్చితంగా బతికేవాడు. ఎందుకంటే సార్బిట్రేట్ ట్యాబ్లెట్ కూడా కరగలేదు స్వామి. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు కనుక భయపడుతూ ఉన్నా, మేము చేయలేమని అనుకుంటూ ఉన్నా, ఎగ్జామ్ రాయొద్దు, పక్కకి వెళ్ళిపోయి చక్కగా ఏరో పని చూసుకోండి. అండ్ నెక్స్ట్ టైం రాదురు కానీ ఎప్పుడన్నా. లేదు మేము రాయగలం, మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ఎస్ తక్కువ టైమే ఉంది, అయినా సరే వీ కెన్ క్రాక్ ఇట్, వీ కెన్ అచీవ్ ఇట్. సబ్జెక్ట్ చదువుకున్నాం, సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాం, మా బ్రెయిన్లో ఉంది, రివిజనే చేస్తాం, ఏం పర్లా. ఏకలవిడిలాగా ఒకసారి గురి చూసి కొడతాం, ఇవే కొంత బుక్ చూసి మొత్తం చెప్పేస్తాం. అలా మీ గురించి మీరు పాజిటివ్ అనుకొని అడుగు వేయండి. అప్పుడు మీరు సాధిస్తారు. అప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ మీకు ఆపర్చునిటీ ఇచ్చిందో అది మీ సొంతం చేసుకుంటారు. నమస్కారం, దండం పెట్టి మరీ చెప్తున్నా, ఇక మీదట అయినా సరే మీకు నచ్చింది తరాలని కాదు, అక్కడున్న పాసిబిలిటీ ఏంటో చూడండి. అప్పుడు మాత్రమే మీతో జనాలు ఉంటారు, మీ సైడ్ మీడియా ఉండిద్ది, అండ్ మీరు కూడా గెలుపు తీరాలకు చేరుతారు. అదర్వైజ్ మీ జోలికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, వద్రబాబుల గురించి అని చెప్పేసి దూరంగా పోతారు. నా బాధ మీకు అర్థమైందని కోరుకుంటున్నా. బాధ కూడా అవసరంలే, నా బాధ్యతని నేను నిర్వర్తించా. బట్ నా బాధ్యత తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో అంకితం. అండ్ ఇంకా భయపడుతూ తక్కువ టైం ఉందని చెప్పేసి ఇబ్బంది పడిపోతే ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి, ఉన్న సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి.